ఫన్ విత్ నాలెడ్జ్ ఎర్లీ రిటైర్మెంట్ కోసం ప్లాన్ చెప్పండి సార్. ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్ సార్. ఫన్ విత్ నాలెడ్జ్ గారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎర్లీ రిటైర్మెంట్ అంటే ఏంటి మీకు క్లారిటీ రావాలి. ఫస్ట్ రిటైర్మెంట్ అంటే ఏంటో క్లారిటీ రావాలి. రిటైర్మెంట్ కావాలి అంటే అసలు మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నంబర్ ఎంత? రిటైర్మెంట్ అంటే యూ గాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అసలు మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నంబర్ ఎంత? మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నంబర్ వచ్చినప్పుడు ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నంబర్ మీరు ఏ ఇయర్ లోపల అచీవ్ చేయదలుచుకున్నారు? దానికి మీ దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? దానికి మీ దగ్గర ఉన్న వెహికల్ ఏంటి? అంటే మీరు ఏ వెహికల్‌లో మీరు దాన్ని అచీవ్ చేయదలుచుకున్నారు? దానికి కావాల్సిన రిసోర్సెస్ మీ దగ్గర ఉన్నాయా? లేదా జస్ట్ బ్లైండ్‌గా అలా అనుకుంటున్నారా? అంటే చాలామంది నా 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఊరికే ఓ మాట అనుకుంటారు గానీ, వాళ్ళ దగ్గర నిజంగా ఓ ప్లాన్ గానీ, ఓ వెహికల్ గానీ ఉండదనమాట. అలా కాకుండా మీ దగ్గర ఒక ప్లాను, ఓ వెహికల్ ఉండి, సో డెస్టినేషన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే గనక, అది రిటైర్మెంట్ అయితే గనక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నంబర్ ఎంత? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నంబర్ ఇక్కడ మీకు క్లియర్‌గా చెప్పాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నంబర్ అనేది మీరు వెళ్ళదలుచుకున్న ఢిల్లీ లాంటిదైతే, మీరు ఏం చేసి దాన్ని పొందాలనుకుంటున్నారనేది మీకున్న వెహికల్ అయితే, దాన్ని ఏ విధంగా చేసి, ఎంత స్పీడ్‌లో చేసి, ఏ సంవత్సరానికల్లా, ఏ టైం కల్లా మీరు ఢిల్లీ చేరతారనుకున్నారనేది మీ ప్లానింగ్ స్ట్రాటజీ అవుతుంది. సో, ఈ 3 గనక మీకు పర్ఫెక్ట్‌గా ఉండి, ఆ ప్లానింగ్‌ని గనక మీరు పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయగలిగితే, మీరడిగిన ఎర్లీ రిటైర్మెంట్ అనేది సాధ్యమవుతుంది.